రంజాన్ పర్వదినం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని పెద్దనాగులవరం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి ముస్లిం సోదరుల మధ్య పెరిగానని, అల్లా దయ వల్ల మార్కాపురం జిల్లా ఏర్పడిందని, జిల్లాతో పట్టణంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారని తెలిపారు. త్వరలోనే అల్లా దయతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని, తద్వారా పండ్ల పరిశ్రమ భారీగా అభివృద్ధి చెందుతోందని, ఫ్యాక్టరీలు కూడా వస్తాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేసే వారితో ముస్లిం మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉందని, హార్టికల్చర్ హబ్ తో ముస్లిం మైనార్టీలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల వర్గాల కారణంగా ఈద్గా ప్రాంతం బురదగా మారిందని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయల చొప్పున 3 సంవత్సరాల్లో 6 లక్షల రూపాయలను తన సొంత నిధులతో ఖర్చు చేసి ఈద్గా ప్రాంగణంలో గ్రానైట్ రాళ్లు పరిచిస్తానని ముస్లిం సోదరులు హర్షధ్యానాల మధ్య ప్రకటించారు. ఈ సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సూరా పరమేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మౌరాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ అందరికి కూడా తెలుసు, గత 35 సంవత్సరాలుగా మీకు పర్సనల్ గా నాకు ఉన్నటువంటి అనుబంధం మరోలేనిది, మర్చిపోలేనటువంటిది. ఎన్నో సంఘటనలు, ఎన్నో రకాలుగా మనం వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఇబ్బందులు ఇవన్నీ వస్తా ఉన్నప్పుడు ఏదో నాకు శక్తి మేరకు మీకు అండగా ఉండి చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఈద్గాల విషయంలో కూడా చాలా వరకు నా వంతు సహకారాన్ని అందించగలిగాను. కానీ నిన్న వర్షానికి ఇంత పెద్ద ఇబ్బంది వస్తుందని ఎవరు కూడా ఊహించుకోలేదు. కానీ దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది మనం చూసుకుందాం. తప్పకుండా ఈ గ్రౌండ్ మొత్తం సిమెంట్ కాంక్రీట్ వేయించుకునే దానికో, లేదంటే బండలు వేయించుకొని ఈద్గా ఈద్గాలో నమాజ్ చేసుకునే దానికి ఒక మంచి అవకాశం ఉంది. దాన్ని ప్లాన్ చేద్దాం. నా వంతు సహకారం తప్పకుండా ఇస్తా. ఈరోజు మార్కాపురం జిల్లా అయింది. ఇది నారాయణ రెడ్డి కోసం కాదు, మన అందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల జీవితాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమే ఈరోజు మనకు ఆ దేవుడు అల్లా మనకు జిల్లా చేయించాడు. ఈ సంవత్సరం నుంచి మనకు అందరికీ, అన్ని కుటుంబాలకు, చిన్న కాంచి పెద్ద వరకు వ్యాపారాలు, పనులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటువంటి సమయం మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు జిల్లా అయిన తర్వాత రోజుకు 20,000 మంది ఇప్పటికి టౌన్కు పెరిగారు. 20,000 మంది ప్రజలు మన 4 నియోజకవర్గాల నుంచి టౌన్కు వస్తా ఉన్నారు. రాంగ అది 50,000కు చేరేటువంటి అవకాశం ఉంది. 50,000కు చేరినప్పుడు మనకు సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలు బాగా జరుగుతాయి. అన్ని రకాలుగా అందరికీ మంచి జరుగుతుంది. చిల్లర కొట్టు కానించి పెద్ద షాప్ వరకు, బడ్డీ కొట్టు కానించి మంచి కూల్ డ్రింక్ షాప్ వరకు అన్ని వ్యాపారాలు అందరికీ కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.